వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. అక్కన్నపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పులే మహిళలు చదువుకోవాలని నినాదించి సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకులైన సావిత్రిబాయి పులేకి ఘన నివాళులు అర్పిస్తున్న వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని ఆమె జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వ పక్షాన గౌరవించుకుని వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం. సావిత్రిబాయి పులే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారత మహిళలు పోటీ పడే విధంగా ఎదగాలని కోరుకున్నారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లో మహిళలు ఎదగాలని కోరుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తుంది. మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సంఘాల పటిష్టం, 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడం మా ప్రభుత్వ లక్ష్యం. విద్యా వ్యవస్థలో అనేక రకాల వస్తువులు కల్పిస్తుంది. ఆనాడు చదువుకోవడానికి నిషేధం ఉన్న ఆమె మహిళ పక్షాన చదువులో సమాజం వెలుగులు నింపిన సావిత్రిబాయి పులే అంటూ మంత్రి పూలేకి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అక్కన్నపేట మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సావిత్రిబాయి పులే మహిళలు కూడా చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు. నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరులను చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకంగా అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగేసే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తారు. సన్నవట్లకు 500 వస్తున్నాయి కాబట్టి 200 కరెంటు ఫ్రీ అవుతుంది కాబట్టి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది కాబట్టి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఆరోగ్యశ్రీ పెంచింది కాబట్టి 55,000 ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి మహిళలంతా ఉచితంగా బస్సులు తిరుగుతున్నారు కాబట్టి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మనం బాధ్యతగా మనం ఇంకేమైనా మిస్ ఊర్లలో ప్రజలకు ఎందుకంటే కొంత కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువ. గతంలో 2004 ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అందరు ఐక్యంగా ఉండ్రి 7వ తారీఖు ప్రోగ్రామ్ మన డిసెంబర్ 7 నాడు మనం ప్రభుత్వ 1 ఇయర్ అయిన సెలబ్రేషన్స్ ఇక్కడ అక్కన్నపేట కూడా చేసుకుని అందరు పార్టిసిపేట్ చేయండి. చేయలేవటం నిద్ర లేపినా మంచిదే. హృదయపూర్వకంగా నమస్కారం. మండలానికి సంబంధించి తప్పకుండా అగ్రభాగాన్ని నిలబెట్టేటట్టుగా అన్ని రకాల పనులు చేసి ప్రజలందరికీ అన్నిటికంటే ఎక్కువ గౌరవెల్లికి సంబంధించి గండిపల్లికి సంబంధించి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరూ కూడా దయచేసి కాలువలు తవ్వే సందర్భంగా కొంత రైతులు కాలువలకు జాగా ఇవ్వాల్సి వస్తుంది. పైసలు కూడా ఇప్పించి వెంటనే అక్కడ వాళ్ళకి అవన్నీ కార్యక్రమం చేస్తాం. కొద్దిగా దయచేసి, ఎందుకంటే కాలువలు రాకపోతే నీళ్లు ఊర్లలో రావు. కాలువలకు పైసలు శాంక్షన్ చేసినాం. కొంత దయచేసి ఆ కోర్టు కేసు కూడా ఆలోచన చేస్తున్నాం. పునరావిస్తున్నారు కూడా వాళ్ళందరినీ బుధరకిచ్చి అంటే భయపెట్టే ఆలోచన మనం లేం. వాళ్ళతో అందరినీ రిక్వెస్ట్ చేసి సమస్య పరిష్కారం చేసుకొని దాన్ని కూడా అధిగమించి వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి కూడా అన్ని ఇప్పించి ఈ కాలువల తవ్వకం అలా నీళ్లు నింపే కేసు, నీళ్ళు నింపేది, వీళ్ళ పునరావాసం అన్నీ కలిపి మార్చ్ తర్వాత చేస్తా అని మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. నేను రాజన్న తీసుకొని పోయి మంత్రి గారిని కల్పించిన కాబట్టి ఆ సమస్యను అన్ని పనులు చేస్తాను. జడ్జిగా కాలువలకు సంబంధించి ఊర్లలో నీళ్లు రావాలి, ఎవరు క్రమాలను ప్రజల దగ్గర దాకా తీసుకుపోయేటువంటి విధంగా ఒక గట్టిగా మూటిగా ఉంటే
తప్పకుండా మనం ఇక్కడ జెండా ఎగిరేస్తాం. మనం తప్పకుండా మీరందరూ ప్రజాప్రతినిధులు అవుతారు. మీకు ఒక మాట ఉదాహరణకు చెప్తాను. ప్రజల్లో సంతృప్తి ఉంది కానీ టీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా ఎప్పుడన్నా అరే రుణమాఫీ కాలే అని బయటికి ఎప్పుడన్నా మాట్లాడుకుంటురా? మనం 2 లక్షలు మాఫీ చేసినాం ఏడాదిలా. ఎన్నికలప్పుడు 2 లక్షల లోపల మాఫీ చేస్తామన్నా, 2 లక్షల పైన కూడా మాఫీ చేస్తామన్నా? 2 లక్షల లోపే కదా. ఇప్పుడు కూడా నేనేమంటున్నా, కుటుంబ పరంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు, దాని తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఊర్లలో తిరిగి కుటుంబ పరంగా గ్రూపింగ్ చేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ కానులో ఉంటే తప్పకుండా మా బాధ్యత ఇవాళ కూడా మన అందరం కలిపి వాళ్ళకి ఇప్పించే జిమ్మేదారు మనదే. 2 లక్షల రూపాయల లోపల మాఫీ చేసినాం. కానీ మన కార్యకర్తలు సామిరెడ్డి అంటే ఆయన చేస్తా, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగలేదు. మార్చో ఏప్రిలో మేనో ఎప్పటి లోపల ఒక షెడ్యూల్ ఇచ్చి 2 లక్షల పైన 25,000 ఉన్న వాళ్ళు కట్టుండ్రి, పైసలు అందుబాటు ప్రకారంగా ఇక నేను మాఫీ చేస్తా. 50,000 లోపల 2,50,000 ఉన్నాయి, 50,000 కట్టు. ఇట్లా కొత్త ఒక డేట్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి దయచేసి 2 లక్షల పైన కూడా పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. మన ఎన్నికల వాగ్దానం కాదు, కానీ వాళ్ళు కూడా ఆందోళన చెందద్దు. వాళ్ళు కూడా మన రైతులే అనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి పరిష్కారం అయింది. తర్వాత ఈ రైతులకు సంబంధించి ఇది అయిందా? జనగామ కపూర్ నాయక్ తండా అవసరం ఉంది. ఈరోజు మీ అందరికి తెలుసు, మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా అమలు చేసినా కూడా మీ అందరికి తెలుసు. వాటన్నింటినీ క్షేత్రస్థాయిలో తీసుకుపోయేటువంటి బాధ్యత కూడా మీ అందరిది అనే మాట సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు నా ఎన్నికల్లో నేను ఎట్లా పనిచేసుకున్నానో మీ ఎన్నికల్లో నేను అంతకంటే ఎక్కువ పనిచేస్తా. కానీ మీరు ఎవరైనా జనరల్గా మీ ఇంట్లో పెళ్లి ఉందంటే పనిచేయడానికి పక్కనున్న చుట్టాలు, బంధువులు, స్నేహితులు, బామ్మారితో సడ్డ కూడా వస్తాడు కావచ్చు. కానీ ప్రధాన బాధ్యత ఆ పెళ్లి జరిగే కుటుంబానికి సంబంధించిన పెద్దది. అంతేనా? అంటే మీరు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకుంటే నేను పని చేసినప్పటికి కూడా, నేను సహకారం చేసినప్పటికి కూడా ప్రధాన బాధ్యత మీరు ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి వాళ్ళదే. కాబట్టి దానికి తయారు కమ్మని, రిజర్వేషన్లకు అనుగుణంగా అందరూ కూడా ముందు ఏమొస్తుందో ఐడియా లేదు. కాబట్టి గట్టిగా కలిసి మండలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రజల దగ్గర దాకా తీసుకుపోయేటువంటి విధంగా ఒక గట్టిగా మూటిగా ఉంటే తప్పకుండా మనం ఇక్కడ జెండా ఎగిరేస్తాం. మనం తప్పకుండా మీరందరూ ప్రజాప్రతినిధులు అవుతాం. ఈ సందర్భంగా మీకు ఒక మాట ఉదాహరణకు చెప్తాను. నేను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 1 లక్ష రూపాయల రుణమాఫీకి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాయి? 4 సంవత్సరాలు. సరే 15 లక్షలు 2 సార్లు తీసుకున్నారా? కొందరికి అయినాయి, కాలే, ఏమైనా కావచ్చు. కానీ ప్రజల్లో సంతృప్తి ఉంది. కానీ టీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా ఎప్పుడన్నా అరే రుణమాఫీ కాలే అని బయటికి ఎప్పుడన్నా మాట్లాడుకుంటురా? మనం 2 లక్షలు మాఫీ చేసినాం ఏడాదిలా. ఎన్నికలప్పుడు 2 లక్షల లోపల మాఫీ చేస్తామన్నా, 2 లక్షల పైన కూడా మాఫీ చేస్తామన్నా? 2 లక్షల రూపాయలు కదా. ఇప్పుడు కూడా నేనేమంటున్నా, కుటుంబ పరంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు, దాని తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఊర్లలో తిరిగి కుటుంబ పరంగా గ్రూపింగ్ చేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ కానులో ఉంటే తప్పకుండా మా బాధ్యత ఇవాళ కూడా మన అందరం కలిపి వాళ్ళకి ఇప్పించే జిమ్మేదారు మనదే. 2 లక్షల కుటుంబం గ్రూపింగ్ అయిన వాళ్ళ పైసలు మొన్న మహబూబ్నగర్ లేచిండ్రు. అవి కొంత మీకు తెలిసి ఇది కూడా ఊర్లలో చర్చ ఉందా లేదా చెప్పండి నాకు. ఏం చర్చ? రాష్ట్రంలో ఆ ప్రభుత్వం గల్లా ఖాళీ చేసిపోయింది, పాప వీళ్ళు చదువుకున్నారు, టైం పట్టదా అనేటువంటి మాట సానుభూతి ఉందా లేదా? ఉందా చర్చ ఊర్లలో? పైసలు వీళ్ళు మొత్తం ఆడ అప్పులు చేసిపోయి అనే చర్చ ఉందా? మరి ఆ చర్చ ఉన్నది. ఉండగా కూడా మనం ఇన్ని ఇబ్బందులున్నా రైతులకు గట్టిగా అండగా ఉండాలని 2 లక్షల రూపాయల లోపల మాఫీ చేసినాం. కానీ మన కార్యకర్తలు
సామిరెడ్డి అంటే ఆయన 2 లక్షల పైవాళ్ళ దాంట్లో మనోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి 2 లక్షల పైవాళ్ళకు కూడా మాఫీ చేస్తా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగలేదు. మార్చో ఏప్రిలో మేనో ఎప్పట్లో కూడా ఒక షెడ్యూల్ ఇచ్చి 2 లక్షల పైన 25,000 ఉన్న వాళ్ళు కట్టుండ్రి, పైసలు అందుబాటు ప్రకారంగా ఇక నేను మాఫీ చేస్తా. 50,000 లోపల 2,50,000 ఉన్నది 50,000 కట్టు. ఇట్లా కొత్త ఒక డేట్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి దయచేసి 2 లక్షల పైన కూడా పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. మన ఎన్నికల వాగ్దానం కాదు, కానీ వాళ్ళు కూడా ఆందోళన చెందొద్దు. వాళ్ళు కూడా మన రైతులే అనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి పరిష్కారం అయింది. తర్వాత ఈ రైతులకు సంబంధించి ఇది అయిందా? రైతు భరోసా మనం ఎన్నికల రాగానే మొదటి సంవత్సరం ఇచ్చినాం కదా. మధ్యలో ఈ గుట్టలకు చెట్లకు ఎందుకనే దాని మీద కొంత చర్చ జరిగింది. కాంప్లైంట్ వస్తే ప్రజలందరూ అభిప్రాయం తీసుకున్నారు. నిన్న మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా పెంచిన దాని ప్రకారంగా రైతు భరోసా ఇస్తారు. రైతు భరోసా రావడంతో కొద్దిగా మొన్న మనం ఇయ్యలేదనేటువంటి ఆ బాధ ఊర్లలో పోతుంది కదా. వాళ్ళు కూడా అప్పట్లో మధ్యలో ఒక్కొక్కసారి తప్పించారు కదా. మరి మనమేమో ఇది ఈ పథకం గురించి చర్చ చేయడానికి కొత్తగా వచ్చిన తర్వాత మనం చర్చ చేసినాం. వాళ్ళు ఊకే ఆరోపణలు ఎత్తున్నారు, భరోసా ఎత్తేస్తున్నారు. రైతు అరే ఎవ్వరు ఎత్తేరు, భరోసా బరాబర్ ఊర్లలో మీరు గట్టిగా ధైర్యం ఏంటి రైతులకు. ఈ సంక్రాంతికి రైతు భరోసా పడుతుంది. ఇంకో కార్యక్రమం మీరు చెప్పండి. ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా వస్తలేదనే మందికి వస్తున్నాయి. ఇక్కడ కూడా ఊర్లలో కూడా చాలా మందికి వస్తుంది కదా. ఇక అమ్మకు కూడా వచ్చినాక 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది ఊర్లలో. చెప్పాలా లేదా? ప్రచారం చేయాలా లేదా? ప్రచారం చేయకపోతే ఎట్లా? రాజకీయాల సక్సెస్ కావాలంటే టైం అంటే 7 అంటే 7 గంటలకు ఉండాలి. మెల్లమెల్లగా వచ్చే లీడర్లు అందరికీ ఇది ఒక ఎప్పుడు ఆలస్యం గంటలు 400 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది కదా. పిల్లలందరికీ ఫీజు మెచ్చార్జీలు పెరిగినాయి కదా. సన్న వాటికి పైసలు వచ్చినాయి, బోనస్ వచ్చినాయి. వచ్చినాయి కదా అందరికీ. దాంట్లో మళ్ళీ ఇళ్లకు వాళ్ళకి వివక్ష ఏం లేదు. బోనస్ వచ్చింది. 500 ఆరోగ్య మన ఆర్టీసీల బస్సుల ఫ్రీ పోతురా మనోళ్ళు? ఖచ్చితంగా ఫ్రీగా పోతురు కదా. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కి సంబంధించి కొంత అక్కడిక్కడ ప్రాబ్లం ఉన్నా మన మండల ఆఫీసులో కార్యక్రమం పెట్టాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా వస్తున్నాయి కదా. మొత్తం 100 దీనిలో కాకుండా వస్తున్నాయి కదా. ఇందిరమిల్ల సర్వే జరిగిందా? జరుగుతుంది. ఇందిరమిల్ల సర్వే జరుగుతుంది. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డు కూడా ఇస్తాం. ఇక మరి ఇంకెక్కడ మనం ఏం చేయలేదా? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని వాగ్దానాలు, బొచ్చాడు వాగ్దానాలు అమలు చేయని ఉన్నాయి. వాడు ఎవరైనా మాట్లాడిరా? నేను ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి ఇన్ని కార్యక్రమాలు అమలైన మీరే అంటారు, నేను కాదు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. ఆరోగ్యశ్రీ కార్యక్రమం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగింది. ఎవరైనా మండలంలో ఏదైనా ప్రాబ్లం ఉండే నమస్కారం మండలంలో ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే హైదరాబాద్ దగ్గర ఎక్కడైనా అక్కడెక్కడ చికిత్స కావాలంటేనో సీఎం ఫండ్ కావాలంటే మా వాళ్ళు మాట్లాడుతున్నారా? ఎవరైనా ఎక్కడ ఆరోగ్యపరంగా రైట్. మీరు కూడా ఎక్కడన్నా వస్తే హుస్నాబాద్ ఆఫీస్కి వచ్చినా హైదరాబాద్